ఒక అడవిలో జిత్తుల మారి నక్క ఒకటి ఉండేది. అది ఎప్పుడూ ఎవరినో ఒకరిని ఆట పట్టిస్తూ ఉండేది. ఆ జంతువులు బాధపడుతుంటే నక్క భలేగా ఎంజాయ్ చేసేది. ఒకరోజు ఒక తాబేలు నీటి బయటకొచ్చి హాయిగా పడుకోవడం ఆ నక్క కంట్లో పడింది. అరే, ఇలా ఎవడైనా పడుకుంటాడు, కానీ నేను నిన్ను వెరైటీగా పడుకోబెడతాను అంటూ దాన్ని లటుక్కున పట్టుకుని ఒక చెట్టు కొమ్మకు వేలాడదీసింది. వావ్, నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు, కానీ లేకుంటే దీనితో సెల్ఫీ దిగి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసేదాన్ని. బై బై అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. కాపాడండి, కాపాడండి, కాపాడండి రా బాబోయ్ అని తాబేలు విలవిల్లాడిపోతూ గట్టిగా అరవడంతో అక్కడకు చేరిన మిగతా జంతువులన్నీ వెంటనే తాబేలును కిందకి దించాయి, నక్కను తిట్టుకున్నాయి. ఇంకోసారి కుందేలు వెళ్తూ ఉంటే వెనుక నుండి నక్క చూసింది. ఒక పెద్ద రాయి తీసుకుని కుందేలు పైకి విసిరి వెళ్లి చెట్టు చాటుగా దాక్కుంది. పాపం, రాయి గట్టిగా తగిలి కుందేలు బాధతో గట్టిగా అరిచింది. రేయ్, ఎవడ్రా ఎవడ్రాది? దొంగ చాటుగా కొట్టడం కాదురా, దమ్ముంటే నా ముందుకొచ్చి కొట్టండి అంటూ కోపంతో అరిచింది. చెట్టు చాటుగా ఉన్న ఆ నక్క వెనక నుండి కొడితే ఏంటి, ముందు నుండి కొడితే ఏంటి, మాడు పగిలాక అంటూ పడి పడి నవ్వుకుంది. అలా ఆ నక్క ఆగడాలకు అంతే లేకుండా పోయింది. దాని చేష్టలన్నీ చెట్టుపై నుండి గమనిస్తున్న ఒక కోతికి చాలా కోపం వచ్చింది. పోనీలే అని వదిలేస్తుంటే ఈ జిత్తులు మారి నక్క రోజు రోజుకి మరింతగా రెచ్చిపోతుంది. ఎలాగైనా సరే దాన్ని ఈ అడవి నుండి తరిమేయాలి అని అనుకుంది. ఒక చెట్టుకి పెద్ద తేనె తొట్ట ఉండడం ఆ కోతి చూసింది. తేనెటీగలేమో చాలా లావుగా కందిరీగలంతున్నాయి. ఈ తేనెటీగలతో ఆ నక్క భర్తం పడతాను అనుకుని కోతి ఒక రాయి తీసుకుని పట్టుమని దాన్ని కొట్టి కనపడకుండా దాకుంది. దాంతో తేనెటీగలకు చాలా కోపం వచ్చింది. కానీ దగ్గరలో ఎవ్వరూ లేకపోవడంతో సైలెంట్ గా ఉండిపోయాయి. అలా కోతి వరుసగా వారం రోజులు అదే పని చేసింది. తేనెటీగలకు తమను కొడుతున్నదెవరో కనబడక ఒళ్ళు మండిపోసాగింది. ఒకరోజు నక్క దారిలో వస్తుండటం కోతి చూసింది. అది వేగంగా ఒక పెద్ద ఎండు చేపను తీసుకుని వచ్చి ఆ చెట్టు కింద పడేసింది. నక్కకు చేపను చూడగానే నోరూరింది. ఆహా, ఈ రోజు ఎంత మంచి రోజు, కష్టపడకుండానే ఇష్టమైన ఆహారం దొరికింది అని లొట్టలేసుకుంటూ చెట్టు కిందకి చేరుకుంది. దూరంగా చెట్టు చాటున ఉన్న కోతి ఒక పెద్ద రాయిని తీసుకుని తేనె తుట్టను పట్టుమని కొట్టింది. అంతే, తేనెటీగలన్నీ కోపంతో జుమ్మని ఒక్కసారిగా పైకి లేచాయి. కింద నక్క కనిపించింది. అదే రోజు తమ తేనె తుట్టను కొడుతుంది అనుకున్నాయి. దాంతో కోపంతో ఒక్కసారిగా జుమ్మని లేచి నక్క మీద పడి దొరికిన చోట దొరికినట్టు కొట్టసాగాయి. అబ్బా, చచ్చాడ్రో దేవుడు, నన్ను ఎందుకు కొడుతున్నారు? నేనేం తప్పు చేశాను? నన్ను వదిలేయండి. అమ్మా, అమ్మా అని అది బాధతో అరుచుకుంటూ అటు ఇటు పరుగులు తీసింది. అది చూసిన కోతి పడి పడి నవ్వుకుంది. నక్క ఎక్కడికి వెళ్ళినా తేనెటీగలు వదలకుండా వెంటపడసాగాయి. దాంతో ఆ నక్క లబోదిగోమని నెత్తి నోరు బాదుకుంటూ ఆ అడవిని వదిలి కనబడినంత దూరం పారిపోయింది. అలా నక్క బాధ తప్పిపోవడంతో అడవిలోని జంతువులన్నీ ఆనందంతో ఎగిరి గంతులు వేశాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే చివరకు మనమే ఇబ్బందుల పాలు కాక తప్పదు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.